హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో మాత్రం ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్గా అనిపించబోతుంది. అండ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా మంచి అప్డేట్ అనే చెప్పాలి. అండ్ చాలామంది ఫ్యాన్స్కి కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. అండ్ తెలుగు టైటన్స్ వచ్చిన అప్డేట్ ఏంటంటే ప్రో కబడ్డీ సీజన్ 12 కోసం మన తెలుగు టైటన్స్ అయితే వెన్యూని చేంజ్ చేసినట్లు మనకైతే తెలుస్తుంది గైస్. అండ్ ఇది ఎంతవరకు నిజం, అండ్ ఆల్రెడీ ఈ వెన్యూలో తెలుగు టైటన్స్ గతంలో ఎప్పుడైనా ఆడిందా, అండ్ ఈ వెన్యూ అనేది ఎక్కడ ఉందనేది పూర్తి డీటెయిల్స్లో ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. అండ్ చాలామంది చూస్తున్నారు కానీ ఖచ్చితంగా లైక్ చేయట్లేదు గైస్. ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ లైక్ చేసినట్లయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి అయితే నాకు బూస్టప్గా ఉంటుంది. అండ్ లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అయితే మన ఛానల్లో డైలీ వస్తూ ఉంటాయి, మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. అండ్ తెలుగు టైటన్స్ సీజన్ 12 కోసం వెన్యూని అయితే చేంజ్ చేసింది గైస్. 90% అయితే ఈ న్యూస్ అయితే ఫిక్స్ అయినట్లు మనకైతే తెలుస్తుంది. అండ్ గతంలో కూడా ఈ వెన్యూలో తెలుగు టైటన్స్ అయితే ఆడింది. ఇనాగరల్ సీజన్స్లో మనకి తెలుగు టైటన్స్ అయితే ఈ స్టేడియంలో అయితే ఆడింది. అండ్ ఈ స్టేడియం పేరు వచ్చేసి రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియం. అండ్ రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియం అంటే చాలామంది హైదరాబాద్లో ఉన్న రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియం అనుకుంటారు, బట్ కాదు, వైజాగ్లో ఉన్న రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియం. మద్దిలపాలెం పక్కన మనకైతే ఈ స్టేడియం అయితే ఉండబోతుంది. అండ్ సీజన్ స్టార్టింగ్లోనే ఇనాగ్రల్ సీజన్లోనే మన తెలుగు టైటన్స్ అయితే ఈ స్టేడియంలో మ్యాచెస్ అయితే ఆడింది. అండ్ సీజన్ 3లో కూడా ఆడింది. అండ్ సీజన్ 3లో మనకి వైజాగ్ అనే పేరులో ఉంది. సీజన్ 1లో కూడా వైజాగ్ అనే పేరుతోనే తెలుగు టైటన్స్ అయితే మ్యాచెస్ అయితే ఆడడం జరిగింది. అండ్ సీజన్ 6లో కూడా ఈ వెన్యూలో అయితే తెలుగు టైటన్స్ ఆడింది. 2018తో లాస్ట్ అని చెప్పాలి. అండ్ మనకైతే వైజాగ్లో ఉన్న రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో ఈసారి ఖచ్చితంగా మ్యాచెస్ ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు మనకైతే తెలుస్తుంది. అండ్ 90% మనకైతే ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. అండ్ ఈసారి గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో కాకుండా మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న విశాఖపట్నంలో ఉన్న మనకి రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో మ్యాచెస్ అయితే జరగబోతున్నాయి. అండ్ ఈ సీజన్లో మనకైతే తెలుగు టైటన్స్ రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో మ్యాచెస్ జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ ఇనాగరల్ సీజన్స్లో గతంలో కూడా తెలుగు టైటన్స్తో ఆడడం జరిగింది. అండ్ ఈ స్టేడియంలో కూడా తెలుగు టైటన్స్కి మంచి విన్నింగ్ స్ట్రైక్ రేట్ అయితే ఉంది. అండ్ చాలా మ్యాచెస్ విన్ అయ్యింది. అండ్ లాసెస్ కూడా తక్కువగా జరిగాయి. అండ్ చాలా రికార్డ్స్ రాహుల్ చౌదరి అయితే ఈ స్టేడియంస్లో సాధించాడు. అండ్ నార్త్ క్రియేటర్స్ కూడా మనకైతే వైజాగ్ వెన్యూ ఉండే అవకాశం ఉందని వాళ్ళు కూడా మనకైతే కన్ఫర్మ్ చేస్తారు. బట్ ఏంటంటే అఫీషియల్గా ఇంకా అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. 90% అయితే ఫిక్సే. అండ్ ఈ అప్డేట్ విన్నాక మనకైతే ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే హైదరాబాద్ వెళ్ళలేక అక్కడ మ్యాచెస్ ఎక్స్పీరియన్స్ అయితే చేయలేకపోయారు. బట్ ఇప్పుడు ఏంటంటే వైజాగ్లోనే జరుగుతుంది కాబట్టి చుట్టుపక్కల ఉన్న ఆడియన్స్ అందరూ కూడా ఇప్పుడైతే మ్యాచ్ ఎక్స్పీరియన్స్ అయితే చేసే అవకాశం ఉంది స్టేడియంలో. అండ్ ఎంతమంది వెళ్ళే అవకాశం ఉందో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి గైస్. ఎవరెవరు వెళ్తారనేది వైజాగ్లో జరిగితే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ ఈ రోజు వీడియో ఇది గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి.